గ్రామీణ ప్రాంతాల్లో పేదల వలసలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం మొదట్లో ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించారు. కొత్త పంచాయతీల్లో ఎఫ్ఏలతో పాటు ఇతర సిబ్బంది లేరు. సిబ్బంది కొరతతో కార్యదర్శులు, సీనియర్ మేట్లపైనే భారం పడుతోంది. ఫలితంగా పనులు చూపించడంలోనూ జాప్యం జరుగుతోంది. సీజన్లోనూ తగిన పని దినాలు దొరకక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై పని భారం పెరిగింది. ఖమ్మం జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 427 ఉండగా కొత్త గ్రామ పంచాయతీలు 162 ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 205 ఉండగా కొత్త గ్రామ పంచాయతీలు 276 ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా గత ప్రభుత్వం ఉపాధి హామీ సిబ్బందిని నియమించకపోవడంతో ఒక్కొక్కరు 2-3 చోట్ల విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కొత్త పంచాయతీలు ఏర్పాటైనా అందుకనుగుణంగా కొత్త వారి నియామకం చేపట్టకపోవడంతో పాత పంచాయతీల వారిగానే పనిచేస్తున్నారు. పంచాయతీని యూనిట్ గా తీసుకుని ఉపాధి హామీ పథకం పనులు గుర్తించారు. ప్రతి చోట ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండాలి. అందుకు అనుగుణంగా నియామకాలు చేపట్టడం లేదు. ఒక్కరే ఆయా చోట్ల కూలీల హాజరు వేయటం, ఫోటోలు అప్లోడ్ చేయటం కష్టంగా మారింది. ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపడితే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. సరిపడా ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకుండా కూలీల సంఖ్య పెంచాలని, వేతనాల బిల్లులు సకాలంలో చేయాలని, పనుల్లో నాణ్యత ఉండాలని ఉన్నతాధికారులు సూచించటం సరికాదని పేర్కొంటున్నారు. ఒకే రోజు అన్ని పనులు పరిశీలించటం సాధ్యం కాక మేట్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. కూలీల సంఖ్య పెంచలేకపోతున్నారు. సిబ్బంది వైపు నుంచి చూసుకుంటే సిబ్బందికి పని భారం బాగా పెరుగుతుంది. మండలంలో 2-3 ఉంటున్నారు. వీళ్ళకి సరైన ఇది కూడా అజమాయిషీ కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే గ్రామాలలో వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం కేవలం మేట్ల మీదనే వాళ్ళు ఆధారపడుతున్నారు. ఆ మేట్ల మీద ఆధారపడితే వాళ్ళు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉంటుంది, అనేక రాజకీయాలు ఉంటాయి. వాళ్ళు ఆ మేటు ఏదన్నా పార్టీకి చెందిన ఆయన అయితే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకే పని ఇవ్వటం, లేదు అనుకూలమైన వాళ్ళు రాకపోయినా కానీ వాళ్ళకి మాస్టర్ వేయటం, ఇలాంటివి కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1070 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో భద్రాద్రి జిల్లాలో 481 పంచాయతీలకు 1.34 లక్షల మందికి జాబ్ కార్డులుండగా వాటి పరిధిలో 2.30 లక్షల మంది పనులకు వస్తున్నారు. 22 మంది ఓపీఓలకు 9 మంది మాత్రమే ఉన్నారు. ఈసీలు 22 మందికి 8 మంది పనిచేస్తున్నారు. 481 పంచాయతీలకు 232 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధుల్లో ఉన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు కూడా 114 మందే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 1.88 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 3.17 లక్షల మంది కూలీలున్నారు. ఏపీఓలు 20 మంది, ఈసీలు 20 మందికి 15 మంది పనిచేస్తున్నారు. 589 పంచాయతీలకు 357 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధుల్లో ఉన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు కూడా 76 మందే ఉన్నారు. ఒక్కొక్కరు 5-6 గ్రామ పంచాయతీల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీంతో కూలీలకు సరైన సమయంలో పనులు కల్పించలేకపోతున్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను ఏర్పాటు చేసింది కానీ అందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకంలోని ఉద్యోగుల నియామకాలను మాత్రం మరిచింది. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీలకి కూలీలకు తగినటువంటి ఉద్యోగస్తులు మరి ఉండటం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఫీల్డ్ ఆఫీసులు ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మీద సూపర్వైజర్లుగా పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా తక్కువగా ఉన్నారు. దీనివల్ల ఉపాధి హామీ పనులను నిర్వహించడం కష్టంగా మారుతుంది. వాటి యొక్క మెజర్మెంట్ చేయటం కానివ్వండి, ఆ పనుల యొక్క ప్రదేశాలకి నిర్ణయించుకోవటం కానీ, పని ప్రదేశాలకి వీళ్ళు ప్రయాణం చేయడానికి కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. సిబ్బందిని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. టెక్నికల్ సిబ్బందిని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉపాధి హామీ పథకంలో 17 విభాగాల్లో 250కి పైగా పనులు చేపట్టే అవకాశం ఉంది. రోజువారీ పనులకు వచ్చే కూలీలకు చెల్లింపులు సమన్వయం చేయడం, పరిపాలనా బాధ్యతలను ఏపీఓలు, టీఏలు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయా పోస్టుల్లో సగం మంది మాత్రమే ఉండటంతో వారికి అదనపు భారం పడుతోంది. పాత పంచాయతీల లెక్క ప్రకారమే ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతుండగా కొత్త పంచాయతీలో ఎఫ్ఏలను నియమించాల్సి ఉంది. గ్రామ కార్యదర్శులే ఒక 4-5 పంచాయతీలకు ఒక కార్యదర్శిని పెట్టి పనిచేపిస్తూ ఉన్నారు. అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా
రిక్రూట్మెంట్ చేసుకోవడంలో వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. చర్య తీసుకున్న తర్వాత వాళ్ళ మీద రిక్రూట్మెంట్ చేసుకోవడంలో విఫలమవుతోంది. దీనివల్ల మొత్తంగా చూసినప్పుడు ఉపాధి పనిచేసేటువంటి కార్మికులకి పని దినాలు అందించలేనటువంటి పరిస్థితి దాపరించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మా డిమాండ్ ఏమంటే ప్రతి గ్రామ పంచాయతీకి ప్రధాన కార్యదర్శి ఉండాలి, పంచాయతీ కార్యదర్శి పన్నులు మానిటరింగ్ చేయాలి. ఆ విధంగా ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పంచాయతీలు అన్నింటిలో కూడా గ్రామ కార్యదర్శులు నియమించి ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరికీ ఉపాధి కలిగే విధంగా పని కలిసి చూపించాలి. ఈ నెల 2వ వారం నుంచి జూన్ వరకు ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతాయి. గతేడాది వేసవి సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల మందికి పైగా కూలీలు పనులను వినియోగించుకున్న నేపథ్యాన ఈసారైనా సిబ్బంది నియామకంపై నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తే కూలీలకు మేలు జరుగుతుంది.